తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులతో వాట్సాప్, ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నంతో మా కరెస్పాండెంట్ లిఖితారెడ్డి ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏ జిల్లాలకు ఎలాంటి అలర్ట్ని ఇచ్చారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్నటి నుండి చూసుకుంటే నైట్ నుండి చాలా వర్షం అయితే హైదరాబాద్ నగరంలో కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో ఇటు జిల్లాలలో చూసుకుంటే వరదల పరిస్థితి అయితే ఎక్కువ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మీరు రెడ్ అలర్ట్ కావచ్చు, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏరియాస్కి ఇచ్చారు? ప్రస్తుతం మనకి ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మీదుగా 3.1 to 5.8 కిలోమీటర్స్ వరకు ఇంకా కొనసాగుతుంది. ఈ ద్రోణి ఏదైతే ఉందో ఈస్ట్ వెస్ట్ రఫ్, అది మనకి నార్త్ ఈస్ట్ అరేబియన్ సీ నుండి ఈ ఉపరితల ఆవర్తనం వరకు కూడా తెలంగాణ మీదుగా ప్రస్తుతం కొనసాగుతుంది. సో వీటి ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజులు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఆ తర్వాత కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వాటితో పాటుగా హెచ్చరికలు అవి కూడా ఈరోజు ఆరెంజ్ వార్నింగ్స్, రేపటికి కూడా ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అంటే ఈ మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ, అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈరోజు చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్య జిల్లాలు అయినటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల్, అలాగే పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతాలకు ఈ హెవీ రెయిన్ఫాల్స్ నుండి వెరీ హెవీ రెయిన్ఫాల్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాగే వెస్ట్రన్ డిస్ట్రిక్ట్స్ చూసుకుంటే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ వరకు కూడా హెవీ రెయిన్ఫాల్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు ఉంటాయి, మార్జినల్ హెవీ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. రేపు కూడా ఈశాన్య జిల్లాలు కానీ 1-2 జిల్లాలు వెస్ట్రన్ సైడ్ కూడా ఈ ప్రభావం కనపడే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ నగరం వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షాలు అనేది పడుతూ ఉన్నాయి. మేడం, ఎక్కడెక్కడ ఎలాంటి అలర్ట్లు ఉన్నాయి, అదే విధంగా మీరు జీహెచ్ఎంసీ అధికారులతో కావచ్చు, ఇటు హైడ్రా అధికారులతో కావచ్చు, ఎట్లా కమ్యూనికేషన్ నడుస్తుంది? జిహెచ్ఎంసీలో చూసుకుంటే మనకు లైట్ టు మోడరేట్ ట్రైన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి రానున్న 2-3 రోజుల వరకు కూడా. అయితే ఈరోజు కూడా చూసుకుంటే రాత్రికి 1 or 2 ఇంటెన్స్ స్పెల్స్ 2 to 3 సెంటీమీటర్స్ పర్ అవర్ కురిసే అవకాశం ఉంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులతో ఎట్లాగా అంటే మేము మెయిల్స్ ద్వారా కానీ, వాట్సాప్స్ ద్వారా కానీ, అయితే టెలిఫోనిక్ కాన్వర్సేషన్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు కూడా జోన్ వైజ్ ఫోర్కాస్ట్, సిటీ ఫోర్కాస్ట్ 4 times a day, అట్లాగే చూసుకుంటే నౌకాస్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ మన జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ పరిధిలో ఆ జిల్లాలన్నిటికీ కూడా ఈ ఫోర్కాస్ట్ వార్నింగ్స్ అవి కూడా ఇవ్వటం అట్లాగా చేస్తూ ఉంటాం. ఇటు రైతులకు సంబంధించి చూసుకుంటే చాలామంది ఇప్పుడు విత్తనాలు పెట్టే సమయం కాబట్టి వారికి ఎలాంటి సూచనలు జారీ చేస్తున్నారు, ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మేడం? ఆల్రెడీ ఇన్ఫర్మేషన్స్ ఎప్పుడైతే హెవీ రెయిన్ఫాల్స్ ఉంటాయో తగిన ప్రికాషనరీ మెజర్స్ అవి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటాచ్డ్గా అడ్వైజరీస్ ఎట్లా ఇస్తాం అనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ అవి ఇవ్వడం జరిగింది. కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, డిఏఓస్ కానీ వీళ్ళకి. సో ఇన్ఫర్మేషన్ అది మనకు అడ్వైజరీస్ రూపంలో, స్పెషల్ బులెటిన్స్ రూపంలో, ఇంపాక్ట్ బేస్ అగ్రికల్చర్ బులెటిన్స్లోని హెవీ రెయిన్ఫాల్స్ అవి ఉన్నప్పుడు ఆ మొక్క దశను బట్టి, అక్కడ వేసిన మొక్కను బట్టి, ఆ స్థలాన్ని బట్టి, అగ్రికల్చర్ ఫామ్ని బట్టి, ఆ సాయిల్ని బట్టి కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఏఎంఎఫ్యూస్ అంటే అగ్రికల్చర్ మెట్ ఫీల్డ్ యూనిట్స్ పంపుతారు. దానికి ఆధారంగా ఈ మెట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా జడ్జ్ చేసి డిఏఓస్కి, ఎంఏఓస్కి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో వర్షాలు పడినప్పుడు తగిన జాగ్రత్తలు అవి తీసుకోవాలి. ఎందుకంటే వర్షాలతోటి వాటర్ అది కూడా ఫామ్ ల్యాండ్స్ అవి కూడా నిండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి అప్పుడు కొంచెం గట్టి తెంచుకుంటే వాటర్ అది వచ్చేసి మళ్ళీ గట్టి పెట్టుకోవచ్చు. తర్వాత యూరియా అది జల్లుకోవడం, లేకపోతే పై అధికారులకు ఒక సజెషన్స్ బట్టి యూ కెన్ టేక్ సమ్ అడ్వైజెస్ ఫర్ ప్రికాషనరీ మెజర్స్. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈదురుగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా ఏమైనా ఉరుములు మెరుపులతో కూడుకునే వర్షాలు ఇట్లా వచ్చే అవకాశం ఉంది? ఒక 1/2 hour మనకి సివియారిటీ ఎక్కువగా ఉండదు, బట్ చూసుకుంటే కొంచెం లైట్ టు మోడరేట్ థండర్స్టార్మ్ యాక్టివిటీ రాత్రికి ఉండొచ్చు.
సో మనం ఇక్కడ చూస్తున్నాము ఆల్రెడీ కొన్ని చాట్లను కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆరెంజ్ అలర్ట్కి సంబంధించి, అలాగే ఇటు ఎల్లో అలర్ట్ కావచ్చు, అదేవిధంగా గ్రీన్ కూడా కొన్ని ప్రాంతాల్లోనైతే ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా బులెటిన్స్ రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇటు రైతులకు సంబంధించి కూడా ఫార్మింగ్ వాళ్ళతో కూడా అటాచ్లోనే ఉంటున్నాము. ఇక జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసరికి అయితే ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నాము. వాట్సాప్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కూడా కమ్యూనికేట్ అయి ఉంటున్నాము. ఎక్కడికక్కడ కూడా ఈ వాతావరణానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను తెలుసుకోవడంతో పాటు సూచనలు కూడా జారీ చేస్తున్నామంటూ ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లిఖిత, ప్రైమ్9 న్యూస్, హైదరాబాద్.